నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం 2024 పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో తిలక్ స్టేడియం నుండి కాంటా చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ తీశారు. ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఆర్టీఓ హరికృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని, ఓటు యొక్క ప్రాముఖ్యత తెలపడం కోసమే భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ భుజంగం, మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఓకే మీరు కొట్టండి బాబు. ప్రజలకు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువను తెలియజేయడానికి, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు భారత ఎన్నికల సంఘం ఈ రోజును ఖచ్చితంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిజ్ఞ చేద్దాం. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో कलर